నమస్తే అన్న. మన నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండు? సీఎం జగన్. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కటి అన్ని బాగానే చేసుకుంటూ పోయినాడు. మళ్ళా రాబోయే కాలంలో కూడా మళ్ళా చేస్తాడని నమ్మకం ఉంది. జగన్ వచ్చినా మీకేం చేసిండు? హ్మ్? జగన్ వచ్చా మీకేం చేసిండా? చేసినాడు, అన్ని పథకాలు వేసినాడు. ఏమేమి హామీలు ఇచ్చినాడో ప్రతి ఒక్కటి మాకు సమకూర్చినాడు, అన్ని వచ్చినాయి. ఆటో కానీ తర్వాత రైతు భరోసా అన్ని పన్నాయి మాకు, అన్ని చేసినాడు. ఏది పథకాలు ఇచ్చి ప్రజలను సోమరులు చేస్తున్నారు. అది ఎవడో వాళ్ళు అనుకునేది అనేది మనం అన్ని పొరపాటు కదా. ఎవరో అంటున్నారు, ఎవరో చేయలేని. మళ్ళీ ఆ హాయంలో ఉన్నప్పుడు మాకేమైనా చేసినారా చెప్పండి? మాకేం చేయలే కదా. ఈ హాయంలోకి వచ్చిన తర్వాత ఈయన బాగా చేసుకున్నాడు, అన్ని చేసినాడు. వాళ్ళ ఆయన ఎట్లా చేసినాడో ఈయన కూడా అట్లనే చేసుకుని పోతున్నాడు కదా. చంద్రబాబు నమ్మండి సార్, ఇంకా నేను మెరుగైన పథకాలు చంద్రబాబు నమ్ముతావు? చంద్రబాబు నేనైతే నమ్మనమ్మా. ఆయన ఏం చేయలేదు. రుణమాఫీ అన్నాడు, ఇంటింటికి 2 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు పోయినసారి. జగన్నే అట్లా పంపించిండు కదా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అన్ని హామీలు చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇది అనమాట. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే కంపల్సరీ. నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే జగన్ వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నది. బాగా చేస్తున్నాడా? పథకాలు వచ్చినాయి మీకు? ఏమేమి వచ్చినాయి? రైతు భరోసా ఇచ్చింది, 18,000 వచ్చినాయి, పిల్లలు వచ్చినాయి. ఏదైనా ఈ లోన్లు వస్తున్నాయి, అవి వచ్చినాయి. పథకాలను ఇచ్చి ఇక్కడ ప్రజలను సోమవారం చేస్తా అంటున్నారు. పథకాలు తీసుకుని సోమవారం అవుతున్నారు ప్రజలు. ఏం సోమాలు అవుతున్నారు? ఏంటికైతున్నారు? మామూలుగా ఈ చెలువు ఉన్నప్పుడే కదా పనులు పోతున్నారు. ఇంటికాడ కూర్చొని పనులు పోతున్నారు. చంద్రబాబు నన్ను నమ్మండి సార్, ఇంకా నేను మెరుగైన పథకాలు ఎత్తా. చంద్రబాబు నాయుడు ఎన్ని మీటింగులు పెడతాడో ఏం కథనో వచ్చినట్టు రాలే మాకు. వచ్చేట్టు కూడా రాలా. ఎందుకని అడిగారా? అడిగినా ఏం పెట్టలే మాకు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే మాకు జీవితాలు ఈ స్థాయిలో ఉండాలి. రాజశేఖర రెడ్డి వచ్చినా మాకు లోన్లు క్లోజ్ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి మేము ఒక స్థాయిలో ఉండనే ఉన్నాం. జగన్ వచ్చేనే మాకు ఈ స్థాయిలో. నమస్తే. నాకు జగన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పథకాలు బాగున్నాయి. పథకాలు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు పింఛన్లు కానీ డెవలప్మెంట్ బాగుంది. చంద్రబాబు వస్తే ఏముండదు. పథకాలు అందరు అన్నేతానండి. లేదు లేదు, అందరికి వస్తున్నాయి. వైసీపీలో కంటేది ఏం లేదు కానీ టీడీపీలో మనుషులకు కూడా వస్తున్నాయి. ఏమంటే ఊరికే ఆయన అట్లా బురదలుగుతుంటారు. చంద్రబాబు నన్ను నమ్మండి సార్, ఇంకా ఆయన ఎన్నిసార్లు నమ్ముతారు? ఇంకా ఆయన నమ్మి వేస్ట్. ఇంకా ఆయన ఎన్నిసార్లు నమ్మినా వేస్టే. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆడు ప్యాకేజ్ స్టార్ అంటారు. మీరు డబ్బులు తీసుకొని చేసుకోవడమే కదా. ఆడు ప్యాకేజ్ స్టార్ అంతే. వాడు ఒక అమ్మడు పోతాడు అంతే. ఏదో వాళ్ళకు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ కమ్మల్లోకెల్లా కాంటాక్ట్లు ఇచ్చుకొని డెవలప్ చేసుకోవచ్చు అని వాళ్ళు. మరి చంద్రబాబు పవన్ కలిసి వస్తున్నారు కదా. కలిసి వచ్చినా ఏం చేయలేరు అన్న. జగన్ భయపడుతున్నారు. లేదు లేదు, జగన్ ఏం భయపడాడు. నెక్స్ట్ ఖచ్చితంగా 170 రావు కానీ 120, 130 వరకు సీట్లు అయితే కన్ఫామ్ వస్తాయి. మళ్ళీ జగన్ పక్క. నమస్తే. సీఎం జగన్ వచ్చే బాగుంటాయి. బాగుండే పథకాలు. జగన్ వచ్చే పథకాలు అందుతున్నాయి మీకు ఏమైనా? అందుతున్నాయి. పెన్షన్, రేషన్. ఏమంటే 45 ఏళ్ళది ఒక్కటి రాలే మా ఇంట్లో. జగన్ భయపడే ప్రసక్తి లేదులే. ఎందుకు భయపడతాడు? జగన్ వస్తే బాగానే ఉంటుంది. మాకు జగనే. ఎందుకనమ్మా? ఎందుకని? మాకు అందరికి బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. జగన్ అన్నకు తప్ప ఎవరికి ఏమి పథకాలు అందుతున్నాయి మీకు? ఏమేమి పథకాలు? మాకు ఏం లేదు, నేను పొలం లేదండి, శీతాలు కట్ట అయిందని పనిగా బతుకుతాం. పింఛన్ ఇస్తున్నాడు, 18,000 ఇస్తున్నాడు. మా జగన్ అన్న తప్ప ఎవరికి ఏమి. పింఛన్ ఎలా ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికాడికి వస్తున్నారు. చంద్రబాబు పెన్షన్ నీకు? చంద్రబాబు వచ్చినప్పుడు మాకేం రాలే. 1 నెల ఇచ్చినాడు, 3,000 అంతే. మాకు అన్ని జగనే. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. ఏం జగన్? జగన్ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. అలా ఉందా?
సమస్యలు అయితే అలా ఏం లేదు. ఏం లేదు. మా చంద్రబాబు నన్ను నమ్మండి ఈసారి ఇంకా నేను మెరుగైన పథకాలు ఇస్తాను. జగన్ తప్ప మాకు చంద్రబాబు నన్ను నమ్మండి అంటున్నాడు కదా, నమ్ముతారా? మేము ఎవరు నమ్మరు ఇక్కడ. మీ వల్ల జగన్ వస్తే బాగుంది. అందరు మా పేట మంది అలా జగనే. ఉమ్.